గతంలో ఎంఐఎంలో కూడా నవీన్ యాదవ్ ఎంఐఎంతో సత్సంబంధాలు ఉన్నాయి, అటు మైనారిటీస్తో సత్సంబంధాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు బీసీ ట్రెండ్ నడుస్తూ ఉంది. బీసీ రిజర్వేషన్ గురించి ఆల్రెడీ హైకోర్టులో పిటిషనర్స్ వాదనలు వింటా ఉన్నాము. అండ్ ఈ బీసీ ట్రెండ్ నడుస్తున్నటువంటి సందర్భంలో బీసీకి టికెట్ ఇవ్వాలి అనేది ఒక ప్రధాన అంశం. నవీన్ యాదవ్ కాకుండా ఇంక ఇక్కడ ఎవరున్నారు అంటే ఎంఐఎం వదిలి కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ కీలకంగా పనిచేస్తూ ఉన్నాడు కదా నవీన్ యాదవ్. సో డబ్బులు ఖర్చు పెట్టుకోవడంలో కావచ్చు, లేకపోతే మిగతా విషయంలో కావచ్చు, లేకపోతే లోకలోడు అంటే ఇక్కడ లోకలోడు రాబాయ్ అంటే చిన్న శ్రీశైలం యాదవ్ ఎప్పటి నుంచో ఇక్కడ ఉండడము, సో వాళ్ళ కుటుంబం ఇక్కడే ఉండడము, ఎవరికి ఏ పంచాయతీలు వచ్చినా శ్రీశైలం యాదవ్ దగ్గరికి వెళ్ళడము. సో అంటే ఇక్కడ మన లోకలోని మనం గెలిపించుకోవాలి అన్నంత సెంటిమెంటల్గా ఇక్కడ వీళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు. అంటే ఏ రకంగా చూసినా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తేనే బెటరు, ఒక అవకాశం ఇద్దాము నవీన్ యాదవ్కి, ఎందుకంటే బీసీ రిజర్వేషన్ టైంలో ఒక బీసీని నించోబెట్టాలా అన్న ఉద్దేశం ఒకవైపు. అండ్ మరోవైపు ఇక్కడ లోకల్ ఫస్ట్ నుంచి కూడా ఈ యూసఫ్ గూడ దగ్గరనే వీళ్ళు ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి, వీళ్ళు తెలియని మనుషులు లేరు ఇక్కడ, అదొక అవకాశం. ఇంకోటి ఏంటి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1,30,000 మైనారిటీ ఓట్లు ఉన్నాయి. సో ఎంఐఎంతో కూడా నవీన్ యాదవ్కి సత్సంబంధాలు ఉన్నాయి, ముస్లిం ఓటర్స్తో కూడా నవీన్ యాదవ్కి సత్సంబంధాలు ఉన్నాయి. సో ఇవన్నీ 360 డిగ్రీస్ యాంగిల్స్లో పరిశీలించి మరి నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వాలి అనేది ప్రధాన చర్చ. సో ఫైనల్గా టఫ్ కాంపిటీషన్ మధ్యలో నవీన్ యాదవ్కి టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత బీజేపీ రఘునందన్ రావు గారు కేసు పెట్టడం జరిగింది. ఏది ఓటర్ ఐడీస్ సరఫరా చేసిర్రు అది ఉల్లంఘన అని చెప్పి. సో ఆ కేసు వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి క్లియర్ చేసుకోవడం జరిగింది.